భాగస్వామి. డెఫినెట్ గా యండమూరి గారు, ప్రతి ఒక్క చైల్డ్ కి ఒక అంబిషన్ ఉంటుంది. ప్రతి ఒక్క చైల్డ్ లో అనుకుంటాడు, నేను ఏదో సంథింగ్ సాధించాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లేకపోతే ఇలా వాళ్ళకి చాలా అంబిషన్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. అది అవ్వరు. ఎందుకని? ఓన్లీ 1% మాత్రమే అచీవ్ చేయి వాళ్ళు అచీవర్స్ గా మిగులుతున్నారు. కోరిక వేరు, గమ్యం వేరండి. ఓకే. ప్రతి మీరు చెప్పిన 100% కోరికలు ఇవి. ఇది గమ్యంగా మారాలంటే దానికి సరిపడే పని చేయాలి. మా అబ్బాయి నిన్న ఏదో ఒక కేసు వచ్చింది, నిన్నే వచ్చింది కేసు. వాడికి 17 years, ఇంజనీరింగ్ 4th year ఏదో చదువుతున్నాడు, 2nd year ఏదో చదువుతున్నాడు. ఇప్పుడు క్రికెట్ ఆడాలని వాడి ఉద్దేశం, చదువు మానేసి. నేను అన్నాను 17th year అంటే నీ ఇంకా under-19 అవ్వాలంటే ఇంకా 2 years ఉంది. నువ్వు under-19 కూడా ఆడకుండా దేశానికి ఎట్లా ఆడతావు అంటే, విరాట్ కోహ్లీ 17th year మొదలు పెట్టాడండి క్రికెట్ అన్నాడు. నాకు అర్థం కాల. ఈ టైంలోనే పేరెంటింగ్ కరెక్ట్గా ఉపయోగపడాలండి. కోరిక వేరు, గమ్యం వేరు. డిజైర్ వేరు, బుద్ధి వేరు. అంటే ఆ డిఫరెన్స్ ముందు పేరెంట్స్ కూడా తెలియాలి. అసలు పేరెంట్స్కే ఉండదండి ఇది. బుద్ధి, కోరిక ఇది ఎక్కువ. నువ్వు ఎక్కువ తింటుంటే లావ్ అయిపోతున్నావు అని చెప్పేది బుద్ధి. ఈ ఒక్కటే కదా అని తినేది, ఒక పచ్చిమిరకాయ బజ్జే కదా, పానీపూరే కదా అని చెప్పేది మనసు. నువ్వు ఎప్పుడైతే మనసు చెప్పినట్టు విన్నావో, నేను పిల్లలకి ఏం చెప్తావు? ఇంకా నువ్వు ముందు కంట్రోల్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. సో ఏ మనిషి అయితే, జాగ్రత్తగా వినండి, మంచి పని, ఏ మనిషి అయితే బుద్ధి మనసు ఒకటే చెప్తాయో వాడు గౌతమ బుద్ధుడు అవుతాడండి. నువ్వు చెప్పే పని నీ మనసు ఒప్పుకోవాలి, నీ బుద్ధి కూడా అదే చేయాలి. దెన్ యు ఆర్ నెంబర్ 1 ఇన్ ది సొసైటీ ఆర్ ఇన్ యువర్ లైఫ్. ఆనందం అద్భుతంగా ఉంటుంది. మనం పూరి తింటున్నప్పుడు పక్కవాడు ఎప్పుడైతే పెసరట్టు తింటుంటే పెసరట్టు బాగుంది అనిపించిందో నీకు పూరి కూడా బాగోదు. బుద్ధి అదే చెప్పాలి, మనసు అదే చెప్పాలి. పిల్లల్లో ఈ కోరిక, ఇది రెండు ఒకటేరా. బుద్ధి చెప్పినట్టు విను. నీ బుద్ధి ఏం చెప్తుంది? బాగా చదువుకో, జీవితంలో పైకి రా. నేను పెళ్ళైన కొత్తలో నేను రూమ్లో పడుకుంటే నా వైఫ్తో, నా ఫాదరు, మదరు, సిస్టర్, బ్రదర్స్ అందరూ బయట వరండాలో పడుకునేవారు చలికి. మనసు జీవుకుమనేది. సింగిల్ బెడ్రూమ్. ఇప్పుడు మా అబ్బాయికి స్విమ్మింగ్ పూల్ ఉన్న బెడ్రూమ్ ఉంది. సో ఒక్క జనరేషన్లో ఈ బుద్ధి మనసు కాన్సెప్ట్ కరెక్ట్గా తెలిస్తే మొత్తం జనరేషన్ మారిపోతుంది. మై ఫాదర్ వాజ్ అక్కడక్కడ అడుక్కు తింటూ బెగ్గర్లాగా. ఆయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే చిన్న హట్లో ఉండి, పాకలో ఉండి చదువుకున్నాడు. ఆయన నన్ను పెంచాడు, నేను మా పిల్లల్ని పెంచుతున్నాను, వాడు మనల్ని పెంచుతున్నాను. ఒక్క జనరేషన్లో బాగుంటే ఈ కాన్సెప్ట్లో జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే, అంటే పిల్లలు ఏంటి కష్టపడకూడదు, బాగా చదువుకోవాలి, చదువుని కష్టంగా అవ్వకూడదు, హార్డ్ వర్క్ చేయండి. అవునవును. హార్డ్ వర్క్ అనేది అసలు కాన్సెప్ట్ తప్పండి. మేము షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక 3-4 months పెళ్ళాం బిడ్డలను వదిలేసేసి కాశ్మీర్లోనూ ఎక్కడ షూటింగ్ చేస్తూ ఉంటాం, రాజస్థాన్ ఎడారిలో అక్కడ చేస్తూ ఉంటాం కదా. ఏడుస్తే ఎట్లా షూటింగ్ మధ్యలో హీరో, నా పెళ్ళాం హైదరాబాద్లో ఉండిపోయిందని షూటింగ్ ఏమవుతుంది? ఎప్పుడైతే నువ్వు హార్డ్ వర్క్ అనుకున్నావో నీకు మూడు ఉండదని పని చేయడానికి. నువ్వు హిమాలయ పర్వతాలు ఎక్కుతున్నావు, హిమాలయ పర్వతం ఎక్కడం నీ గమ్యం. ఎక్కడానికి 3 నెలలు పట్టింది. ఎక్కిన తర్వాత జెండా పాతావు, అది 5 seconds. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నావు, మళ్ళీ 2 నెలలు దిగావు. 3 months ఎక్కావు, 2 months దిగావు, 5 months జర్నీలో ఉన్నావు. 5 seconds జెండా పాతావు ఆనందంగా. ఈ 5 seconds జెండా పాతన వరకు ఆనందంగా ఉన్నావు. కానీ ఎక్కుతున్నప్పుడు ఎలా ఉన్నావు? ఏడుస్తున్నావా, నవ్వుతున్నావా? దిగుతున్నప్పుడు ఎలా ఉన్నావు? ఏడుస్తున్నావా, నవ్వుతున్నావు? ఏడుస్తున్నావు అనుకో, 5 seconds జెండా పాతడం కోసం 5 నెలలు ఏడవాలా జీవితం? ఎక్కుతున్నప్పుడు చుట్టూ చూడు ఎంత అద్భుతంగా ఉంటాయో లోయలు, ఇవన్నీ. అవునా కదా? దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకడు 3,000 రూపాయలు అప్పు తీసుకొని మల్లెపూల తోట పెట్టాడు. 5,000 వచ్చింది. 3,000 అప్పు తీర్చేశాడు. 2,000 1 నెల రోజులు గడిపాడు. ఏడుస్తూ భూమి దున్నాడు, ఏడుస్తూ మొక్కలు వేసాడు, ఏడుస్తూ చేశాడు. 2,000 వచ్చినాయి, మళ్ళీ 3,000, మళ్ళీ వేసాడు, మళ్ళీ జీవితంతో ఏడుస్తూనే ఉన్నాడు. ఇది కాదండి లైఫ్. భూమి దున్నినప్పుడు, నీళ్లు పోసినప్పుడు మట్టి వాసన వస్తుంది. మట్టి వాసన అది ఎంజాయ్ చేయాలి. మొక్కలు అలా వచ్చినప్పుడు భూమిని చీల్చుకుని అద్భుతంగా ఉంటుంది. భూమిని చీల్చుకోవటం ఆనందించాలి. చిన్న పువ్వు దొరికినప్పుడు అద్భుతంగా ఉంటుంది వాసన. అన్ని తెల్ల పూలు వచ్చినప్పుడు కళ్ళకి ముందు వాసన, ముక్కుకి. కళ్ళు, ముక్కు, చర్మం అన్నీ ఆనందంతో ఉన్నాయి కదా. తర్వాత 3,000 వచ్చినాయి, ఆనందించావు, మళ్ళీ చెట్లు వేసావు, జీవితాంతం ఆనందిస్తూనే ఉన్నావు. ఇది అండి తేడా. బతకడం కోసం కాదు, బతకడం వేరు, జీవించడం వేరు. నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్ జీవించడం. అది ప్రతి విషయాన్ని ఆనందిస్తూ గడిపితే అది జీవితం అన్నమాట.
నువ్వు ఎప్పుడైతే పిల్లలకి హార్డ్ వర్క్ చేయరా అన్నావు అనుకో, వాడికి టీసీఎస్లోనో ఇన్ఫోసిస్లోనో ఉద్యోగం వచ్చింది. మీరు ఎప్పుడైనా వెళ్ళండి గచ్చిబౌలికి, టీసీఎస్ ఇన్ఫోసిస్లో ఈ మీలాంటి అమ్మాయిలు బ్యాగ్లో వేసుకొని సాయంత్రం 6 o'clock బయటకు వస్తుంటారు. కదులుతున్న శవాల్లో ఉంటారు. ఎందుకు వచ్చిందిరా భగవంతుడు. వాడు చదువుకుంటున్న టైంలో, బీటెక్ చదువుతున్న టైంలో అబ్బా టీసీఎస్ అని ఏడుస్తూ కష్టపడి చదివాడు. ఇప్పుడు కూడా ఏడుస్తున్నాడు. మరి వాడు జీవించేది ఎప్పుడు, నవ్వేది ఎప్పుడు? వాడి జీవితం అంతా కొత్త సినిమా చెప్పడం ఒకటేనా, లేకపోతే జీతం వచ్చిన రోజా? 1వ తారీఖు జీతం కోసం 29 రోజులు ఏడవటం ఆ జీవితం అంటే? ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఆఫీస్, ఇవాళ షూటింగ్ వస్తే షూటింగ్, రేపు క్లాస్కి వెళ్తే క్లాస్ అనుకోవటమే జీవితం అండి. ఈ కాన్సెప్ట్స్ పేరెంట్స్ చెప్పాలి. నిజంగా గురూజీ, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే నేటి యువత అంటే పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ కావచ్చు, లేదా ఒక పనిని చాలా కష్టంగా కాకుండా ఇష్టంగా చేసినట్లయితే ఎలా ఉంటుందనే విషయం. నేను మొన్న ఒక మీటింగ్ కోసం తిరుపతి వెళ్ళాను. అలిపిరి తెలుసు కదా, తిరుపతి ఫస్ట్ కొండ, దాని దగ్గర ఒక స్కూల్ ఉందండి. నేను స్కూల్కి వెళ్ళగానే ముందు పిల్లలు చెప్తాను, నవ్వుతూ ఉండండి రా, నేను ఎవడి వైపు చూస్తే వాడు నవ్వుతుంటే చాక్లెట్ ఇస్తానని చెప్తాను. దాదాపు 1 hour వాళ్ళ మొహం మీద చిరునవ్వు తీసుకురావడానికి కష్టపడ్డాను. వాళ్ళు నవ్వరు. మరి నవ్వండి రా, ఇప్పుడు నవ్వకపోతే పెళ్ళిన తర్వాత అసలు నవ్వలేరురా మీరు ఎంత చెప్పినా దానికి కూడా అలాగా అంతే. వాళ్ళు నిజంగా ఆ స్కూల్కి చాలా పేరుందంట. ఆ స్కూల్లో చదివిన వాళ్ళందరూ టాప్ అవుతారట. మరి ఇదేం టాప్ అర్థం కాలేదు. నవ్వుతూ కూడా టాప్ అవ్వచ్చు. ఈ పేరెంట్స్ కూడా ఇంతే, నవ్వకో చదువుకో అంటారు. ఏంటి నవ్వుతూ చదువుకోకూడదా? 2 టీమ్స్ క్రికెట్ ఆడుతున్నాయి అనుకోండి, ఒక టీం ఓడుతుంది, ఒక టీం గెలుస్తుంది. అయిపోయిన తర్వాత ఇది అందరూ భుజాల మీద చేతులు వేసుకుని వెనక్కి వస్తారు. అక్కడ ఆడటం ముఖ్యం, గెలవడం బోనస్. గెలవడం 5 seconds ఉంటుంది, 3 hours ఆడతారు. అలాగే చదవటం ఆనందం, పాస్ అవటం బోనస్. ఇదండి భగవద్గీతలో చెప్పింది, కర్మణ్యే వాధికారస్యే. నీవు చేస్తున్న పని నువ్వు ఆనందంగా చేయి, ఫలితం నాకు వదిలిపెట్టు అన్నాడు కృష్ణుడు. దిస్ ఈజ్ వాట్ పేరెంటింగ్ మీన్స్.